హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఉన్నారు, నేనైతే బాగున్నాను. సో మార్నింగే మన డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్ తీసుకున్న తర్వాత ఇవాళ టిఫిన్ వెరైటీ టిఫిన్, అదేవిధంగా హెల్తీ టిఫిన్. ఎందుకంటే ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్తో తయారు చేసిన చిన్న చిన్న ఆపాలు లాంటివి. సో ఇవన్నీ కూడా వెజిటేబుల్స్, కీరా, క్యారెట్, బీట్రూటు, అదేవిధంగా క్యాప్సికమ్ ఇవన్నీ మిక్స్ చేసి తయారు చేసిన చిన్న చిన్న ఆపం లాంటివి. ఇందులో ఏ విధమైన ఆయిల్ కూడా లేదు. దాంతో పాటుగా ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. సో కొన్ని రోజులు బట్టి నేను వాకింగ్‌కి వెళ్ళట్లేదు. ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఉంది కాబట్టి, వర్షాలు ఇంకా పడుతున్నాయి కాబట్టి. సో ఇంట్లోనే యోగా, అదే విధంగా కొంచెం జుంబా ఇవన్నీ తయారు చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు, ఇందులోని ఏ విధమైన ఆయిల్ అనేది లేదు. ఓన్లీ వెజిటబుల్స్‌తో పెట్టి తయారు చేశారు. సో దీంతో పాటు చట్నీ మనకేంటంటే పుదీనా చట్నీ గానీ, లేపోతే కొరియాండర్ చట్నీ గానీ ఇవన్నీ కూడా నంచుకొని తింటే మాత్రం చాలా హెల్తీ ఫుడ్ అనేది ఇది ఉంటుంది. చూడండి, వితౌట్ ఆయిల్, నో ఆయిల్. సో మధ్యాహ్నం లంచ్‌కైతే దాల్ విత్ రైస్, అదేవిధంగా బైగన్ చట్కా, అదేవిధంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్ అంటే ఆకుకూరలు కూడా కంపల్సరీగా మనం డైట్‌లో తీసుకోవాలి. ఎందుకంటే డైజెషన్‌కి బావుంటుంది. అదేవిధంగా మనకి ఆకుకూరలు తింటే కళ్ళు సైట్ కూడా మనకు పెరుగుతాయి. చాలా బాగా పెరుగుతది. సో ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే ఒకసారి డైట్ తీసుకున్న తర్వాత మీ బాడీలో ట్రాన్స్‌ఫర్మేషన్ మీరే చూస్తారు. నా బాడీలో అయితే మాత్రం ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగానే చూసాను. ఎందుకంటే నియర్ అబౌట్ 6-7 కేజీస్ అనేది డౌన్ అయింది. దాంతో పాటు వ్రిస్ట్ సైజు, అదేవిధంగా యాక్టివ్‌నెస్‌గా ఉండడం, అదే విధంగా ప్లేస్‌లో కూడా కొంచెం చేంజెస్ రావడం అనేది కంపల్సరీగా జరిగాయి. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చినప్పటికి స్నాక్స్ మఖానా 30 గ్రామ్స్ తీసుకుంటాం, రోస్టెడ్ మఖానా. సో ఈవినింగ్ వచ్చినప్పటికి మళ్ళీ ఇది కూడా సేమ్ ఒక చిల్లా అంటే చిన్న అట్టు లాంటిది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ డైలీ అప్డేట్స్.